ఓం శ్రీ దత్త శరణం మమ. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ సాయినాథ దిగంబర. దత్తాత్రేయుల వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రం ఔన్నత్యం గురించి తెలుసుకుందాం. దత్తాత్రేయుల వారు మహాసిద్ధులు. మహాసిద్ధత్వమే వారి స్వరూపం. ఈ విషయాన్ని దత్తమాలా మహామంత్రం అంటే ఆ మంత్రం చివర మహాసిద్ధాయ స్వాహ అని ఉండడం గమనార్హం. దత్తాత్రేయ షోడశావతారాలు, మరికొన్ని సుప్రసిద్ధ ధ్యాన శ్లోకాలు, కవచాలు, పంజరాలు, సహస్రనామ స్తోత్రాలు మొదలైనవి ఎన్నో రుజువు చేస్తున్నాయి. మహాసిద్ధులైన నవనాథులకే గురుత్వం వహించి వాళ్లకు మహాసిద్ధత్వం ప్రసాదించారా ప్రభు. సాధకులు తమ సాధనలో పురోగతి సాధించడానికి వీలుగా వాళ్ళ హృదయాల్లో ప్రజ్ఞాస్వరూపంగా, అంటే మనకు తెలియని విషయాలు అప్పటికప్పుడు మెరుపులా తళుక్కుమని స్ఫురించడం అన్నమాట. ప్రజ్ఞ అంటే ప్రజ్ఞాస్వరూపంగా భాషిస్తూ వాళ్లను అత్యున్నత భూమికలకు తీసుకొని పోయి దివ్యశక్తులను సిద్ధింపజేసి చిట్ట చివరకు అవధూత స్థితిని సిద్ధింపజేస్తూ ఉంటారు. ఆర్తులకు అర్ధార్థులకు కొంగు బంగారమై ఇష్టార్థ సిద్ధిని చేకూరుస్తూ ఉంటారు. కాబట్టి ఆయన మహాసిద్ధ శబ్దవ్యాచుడై తేజరిల్లుతున్నారు స్వామివారు. దత్తాత్రేయుల వారి పూర్ణావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు వారు తమ నామంలోనే 2 శ్రీలను ధరించి తాను సర్వమంగళుడునని లోకానికి వెల్లడించారు. అంటే మంగళకరమైన చిహ్నాలు శంఖము, చక్రము మొదలైనవి పాదాలలో గుర్తుగా కలవారు కావడం చేత ఆయన శ్రీపాదులైనారన్నమాట. ఈ విషయము జగద్విదితమే. తన మూలస్థానము శ్రీపదమని, తాను సత్యం శివం సుందరమని పేర్కొనబడుతున్న పరబ్రహ్మ స్వరూపమని వ్యక్తం చేయుటకే ఆయన ఆ పేరును ధరించారు. శ్రీపాద శ్రీవల్లభావతారము మధుమతి సహితమైనది. యోగలక్ష్మియే మధుమతి. దివ్యమంగళమైన ఆ దేవిని అర్ధశరీరం నందు ధరించి శ్రీపాదులు తాము శ్రీవల్లభులై కళ్యాణ చక్రవర్తులై తమ వాల్లభ్యాన్ని ప్రకటిస్తూ భక్తులకు సర్వమంగళములను కోకొల్లలుగా ప్రసాదిస్తూ సిద్ధమంగళ స్వరూపమై శోభిల్లుతున్నారు. సిద్ధమంగళులైన శ్రీపాద శ్రీవల్లభులను గురించి చెప్పిన స్తోత్రం కనుక దీనిని సిద్ధమంగళ స్తోత్రము అని పేరు సుప్రసిద్ధమై ఉన్నది. ఆ పేరు అన్ని విధములా దీనికి తగి ఉన్నది. జై గురుదేవదత్త. నెక్స్ట్ వీడియోలో మనం శ్రీపాద శ్రీవల్లభుల యొక్క సిద్ధమంగళ స్తోత్రంలో మొదటి పాదం యొక్క అర్థంని తెలుసుకుందాం.